హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. మహాశివరాత్రి మహా సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు బిగిన్ అయిపోతున్నాయి. చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ కూడా ఉన్నారు వాలంటీరింగ్ చేస్తూ. అందరికీ హలో. సో వీళ్ళని అడుగుదాం అసలు వాళ్ళ అనుభూతులు ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి. సార్ ముందుగా నమస్కారం సార్. నమస్కారం. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అండ్ మీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇక్కడ? నేను ఫస్ట్ వచ్చానండి, మార్చ్ 1 వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అందరికీను. మేమందరం హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం, బట్ వీఆర్ ఆల్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే హ్యాపీగా అంటే చెప్పాలంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే. ఎందుకంటే వీఆర్ పార్టిసిపెంట్స్ యాజ్ వెల్ వాలంటీర్స్ అనమాట. సో వాలంటీరింగ్ చేస్తున్నాం. వాలంటీరింగ్ అనేది ఇట్స్ మోర్ ఆఫ్ ఏ సాధన అనుకుంటున్నాం మేము. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ రైట్ మేము ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాం. ఇట్స్ నథింగ్ రైట్ ఏదో చెప్తున్నారని చేయడం కాదు. సో డే అండ్ నైట్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఏ యాక్టివిటీ మాకు అసైన్ చేశారనేది కాకుండా కొంచెం ఫీల్ అయ్యి మేము పని చేస్తున్నాం. సో వాలంటీరింగ్ అనేది మాకు నిజంగా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే. పర్సనల్గా ప్రొఫెషనల్లీ కూడా ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ ఐ వుడ్ సే. దట్స్ వన్ థింగ్. నమస్కారం అన్న, మీరు చెప్పండి మీ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడికి వచ్చి శివరాత్రి సెలబ్రేషన్స్లో అందరూ పార్టిసిపేట్ చేయడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను నేను. యాక్చువల్గా ఒక ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడము, దాంట్లో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ రియలీ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. అండ్ coming to volunteering, I'm really enjoying my days here in Isha Yoga Center, Coimbatore. And volunteering is something which comes out of willingness. So I'm actually willing to be a volunteer. రైట్ అమ్మ, మీరు చెప్పండి అమ్మ, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ చాలామంది వస్తున్నారు, మీరు బాగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? నమస్కారం అన్న. వాలంటీరింగ్ ఈజ్ అన్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా బాగా అనిపిస్తుంది. మా లోకల్ సెంటర్స్లోనే కాకుండా ఇంత పెద్ద ఈవెంట్ని మేము వాలంటీర్ చేస్తున్నందుకు వేరే వాళ్ళని హోస్ట్ చేసి కేటర్ చేయడం అనేది మాకు ఎన్రిచింగ్ యాజ్ ఈక్వలీ టు ద గెస్ట్. అండ్ మా రెగ్యులర్ సాధనాస్ చేసుకోవడం, ఈషా యోగా సెంటర్లో ఉండడమే ఒక బ్లెస్సింగ్. అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ అన్ ఈవెంట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. సో థరోగా ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎవ్రీ మూమెంట్ ఎవ్రీబడి ఈజ్ విల్లింగ్. అండ్ ఇంతమంది ఒక్క చోట కోఆర్డినేట్ అయ్యి ఈవెంట్ ఇట్లా చేయడం అనేది, డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్, ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, అందరూ ఒక ఈవెంట్ కోసం ఎవ్రీబడి పార్టిసిపేటింగ్ అండ్ గివింగ్ దేర్ పార్ట్ ఆఫ్ విల్లింగ్నెస్. ఇది ఒక అద్భుతమే అండ్ ఇట్స్ అ ష్యూర్ బ్లెస్సింగ్ టు స్టే హియర్. మీరు ఎట్లా స్టార్ట్ అయింది ఈషాలో జర్నీ? మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? నా జర్నీ నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. జూన్ 2017లో ఈషా ప్రోగ్రామ్ చేశాను మెడిటేషన్ది. ఆ తర్వాత వైజాగ్లోనే లోకల్ వాలంటీరింగ్ అంతా చేశాను. దెన్ ఐ గాట్ టు నో అబౌట్ ఆశ్రమ్ అండ్ ఆల్. సో ఇక్కడ కూడా వాలంటీరింగ్ చేసి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను అనమాట. సో దిస్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు మై గురు. సో ఐ ఫీల్ లైక్ దాట్. సో ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్తో అందరితో ఇంటరాక్ట్ అయ్యి, ఎవరో తెలియకుండా వాళ్ళని మన సొంత ఫ్యామిలీలా ట్రీట్ చేసి, వాళ్ళతో వాలంటీరింగ్ చేస్తూ కలిసి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. బట్ ఫస్ట్ టైం వాలంటీరింగ్ ఇక్కడ మహాశివరాత్రికి చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. Sir, you tell me about your experiences and how long have you been here and how are you associated with Isha? I have been here for a week now. This is my first Mahashivratri at Isha Foundation and my first volunteering experience at Isha. So it's been really an enriching journey so far and it is continuing to be so. So as the day progresses, we will get to know more and I am grateful for this opportunity. Of course, this is really a wonderful opportunity, once in a lifetime, if I may say so. When you come here, you see people from all walks of life, not only from India, from, I guess, at least I met people from 20 different countries. So not many places in world where you can meet so many people. Thanks to Isha. సార్, యూ టెల్ మీ అబౌట్ యువర్ వర్క్. మీ యొక్క వర్క్ గురించి చెప్పండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. చాలామంది ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. మీరు కూడా అంటే ఒక రకంగా చూసుకుంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఎమోషన్స్తో వస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నమస్కారం ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ ఆకర్ష్. నేను ఇంతకుముందు 2 times కూడా శివరాత్రి సెలబ్రేషన్స్కి వచ్చాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను శివరాత్రి సెలబ్రేషన్స్ అన్నీ కొద్దిగా కైండ్ ఆఫ్ బోరింగ్, నిద్ర వస్తుంటే మెలుకోండి అని చెప్తారు. కానీ ఇక్కడ నిద్రపోబుద్ధి కాదనమాట. నైట్ ఇట్స్ లైక్ ఎ డీజే నైట్. సో దట్స్ ద మెయిన్ రీజన్ ఐఎమ్ హియర్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫీలింగ్. సార్, మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది శివరాత్రికి ఇక్కడ రావడం, ఇక్కడ మీరు పాలు పంచుకుంటూ ఉంటాం? నమస్కారం అందరికీ, మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. నేను సెకండ్ టైం 2017 18లో లాస్ట్ ఇయర్ మహాశివరాత్రిలో
పార్టిసిపేట్ చేశాను. ఇది సెకండ్ టైము. ఇంతమందిని ఇన్ని డిఫరెంట్ రిలీజియస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మోర్ దెన్ దట్ నేను ఇక్కడ వాలంటీరింగ్ కూడా చేస్తున్నా, ఇంకా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ ఫినిషింగ్ మూవ్ దట్ యూ వాంట్ టు డూ? రైట్ రైట్ చలో. శివ 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 శివాయ శివ 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 శివాయ. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. నమస్కారం. Like and subscribe Eagle Media Works.